ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ పార్ట్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అందరూ కలిసి గేటుని బలంగా తోశారు. అయ్య బాబోయ్, దేని పెట్టి చేశారు ఈ భారీ తలుపు అంటూ కష్టపడి ఓపెన్ చేశారు. ఎక్కడి నుంచో నక్కల కూతలు వినిపించాయి. అని సార్, భయంగా ఉంది సార్ అన్నాడు పద్మనాభం. అడివి అన్నాక నక్కలుండవా, అవి అరవవా అన్నాడు ప్రొఫెసర్. భవంతి లోపలికి వెళ్దామా అని 2 అడుగులు ముందుకు వేశారు ప్రొఫెసర్. పెద్ద పాము చెట్టుపై నుంచి దూకింది. అయ్య బాబోయ్ అంటూ వెనక్కి పరిగెత్తాడు గోపి. నాకు పాములంటే చాలా భయం సార్, దెయ్యాలన్నా అంత భయం ఉండదు కానీ అన్నాడు గోపి. చెట్టు మీద ఉన్న కాయ వచ్చి గోపి నెత్తి మీద పడింది. అబ్బా అన్నాడు గోపి. అరే, ఇది తినే కాయలా ఉంది సార్ అన్నాడు గోపి. ప్రొఫెసర్ గారు ఆ కాయను తీసుకొని పరీక్షించారు. తన దగ్గర ఒక చెకింగ్ మిషన్ ఉంది. దానితో చూసేసరికి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ తెలుస్తాయి. అలా తినకూడదనివి అయితే అది కూడా చూపిస్తుంది రెడ్ కలర్లో వెలిగి. పర్వాలేదు, ఈ కాయ తినొచ్చు, కానీ అంత రిస్క్ ఇప్పుడెందుకు, ముందు పదండి లోపలికి అన్నాడు ప్రొఫెసర్. జర ఎండిపోయిన ఆకులతో పాక్కుంటూ వెళ్ళిపోయింది ఆ పెద్ద పాము. అది వెళుతుంటే బుసమంటూ చేసిన శబ్దానికి అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సార్, నేను రాను అంటే తీసుకువచ్చారు అంటూ గోల చేశాడు పద్మనాభం. నోరు ముయ్యిరా, ప్రతిదానికి భయపడితే ఎలా అంటూ లోపలికి వెళ్ళారు అందరూ. మొత్తం సాలెగూడులు అల్లుకుపోయి ఉన్నాయి. వామ్మో, ఎంత పెద్ద మండపంలా ఉంది, కనీసం 2000 మంది కూర్చోవచ్చు ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయాడు గోపి. అంతా గమనిస్తూ ఉన్నాడు వేణు. చరిత్ర చూసి అటు చూడండి, గోళ్లకు వేలాడుతున్నాయి పటాలు అని చూపించింది. దాదాపు ఒక 30 పటాలు దాకా ఉన్నాయి గోడకు తగిలించి. కాస్త శుభ్రం చేసుకుంటే ఇక్కడ పడుకోవచ్చు సార్ అని చెప్పింది చేత. అలాగే కానివ్వండి అన్నాడు ప్రొఫెసర్. చకచక మండపం వరకు శుభ్రం చేశారు. చక్కటి రంగుల పద్మాలు వేసి ఉన్నాయి కింద. బూజు దులిపేసరికి ఆ పటాలలో వారి ముఖాలు కలగా కనిపించాయి. టార్చ్ లైట్ వేసి ఒక్కొక్క పేరు చదువుతున్నాడు వేణు. సార్, మొదలు పటాలు అటువైపు నుండిలా ఉంది. అటువైపు వెళ్ళాడు సత్యం. చీకటి పడిపోయింది. ముందే తన దగ్గర ఉన్న లైటర్తో పక్కన ఉన్న జ్యోతిని వెలిగించి పక్కన పెట్టాడు ప్రొఫెసర్. అక్కడ ఉన్న ప్రాంతమంతా వెలుగులు చిందాయి. పద్మనాభానికి ఒక కుర్చీలా, పెద్ద కుర్చీలా కనబడితే అందులో కూర్చున్నాడు వెళ్ళి. వెంటనే పైనుండి ఏవో వచ్చి టపటపా అని నెత్తి మీద వాయించినట్లు అనిపించింది. అయ్య బాబోయ్ అంటూ అరుస్తూ కుర్చీలో నుంచి దూకపోయాడు పద్మనాభం. అంతే, కుర్చీ చాలా హైట్ పెరిగిపోయి ఉన్నట్టుంది. సార్ సార్ అంటూ అరుస్తున్నాడు పద్మనాభం. ప్రొఫెసర్ పద్మనాభం నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేశాడు. ఏంటి అరుపులు అన్నాడు కుర్చీలో కూర్చుంటే. ఏమో దెబ్బలు తగిలాయి సార్, పైకి వెళ్ళిపోయాయి అన్నాడు పద్మనాభం. నువ్వు ఇంకా కుర్చీలో కూర్చోనో లేదు, ఇక్కడే ఉన్నావంటూ నవ్వాడు గోపి. ఇంతలో ఒకడు పూర్తిగా నల్ల ముసుగు వేసుకొని కళ్ళ వరకు కనపడేలా వచ్చాడు. అయ్యా బాబోయ్, దయ్యం దయ్యం అంటూ అరిచాడు గోపి. ఈ భవనానికి వాచ్మెన్ను నేను అంటూ బొంగురు గొంతుతో చెప్పాడు ఆ వచ్చినవాడు. ఎవరికి చెప్పి మీరు లోపలికి వచ్చారు అన్నాడు. మిమ్మల్ని అడుగుదామంటే మీరు కనిపించలేదండి, అందుకే గేటు మేమే అంతా కలిసి నెట్టి లోపలికి వచ్చామన్నాడు ఒక రకమైన వణుకుతో పద్మనాభం. వచ్చిన వారిని గౌరవించడం ఈ మహల్ ఆచారం. ఏం తింటారు మీరంతా అన్నాడు.
వాడిని చూస్తూ వాడి మాటలు వింటుంటే మిమ్మల్ని వేయించుకు తింటా అన్నట్లు అనిపించింది అక్కడున్న వారికి. మీకెందుకు లేండి ఇబ్బంది, ఆకలి బాగా వేస్తుంది, ఏది వండినా తినేస్తాను అని చెప్పాడు పద్మనాభం. బయట చెట్టు మీద పిట్టలు పడి అవి చచ్చి ఉన్నాయి, అవి వేయించుకుని వస్తా అన్నాడు అంటూ వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్, ఆ పిట్టలు విషం వల్ల చనిపోయాయి అన్నారు కదా ప్రొఫెసర్ గారు అన్నాడు వేణు. ఇంతలో మళ్ళీ వచ్చాడు ఆ వాచ్మెన్. నీ పేరేంటండి అని ఎంతో మర్యాదగా కాళ్ళు చేతులు వణుకుతుండగా అడిగాడు గోపి. బేతాళుడు అన్నాడు అతను. అదేం పేరు, అలా పేరు కూడా పెట్టుకుంటారా అన్నాడు పద్మనాభం భయంగా. మా అమ్మకు నేను పుట్టింది శ్మశానంలో మర్రి చెట్టు కింద, అందుకే ఆ పేరు పెట్టారు. ఓరి నాయనో, వీడి పుట్టుకే అంత భయంకరంగా ఉంది, ఇంకా వీడు అంత భయంకరంగా ఉండడంలో తప్పేం లేదు అనుకుంది చేత. అవునండి ప్రేతాత్మ గారు, సారీ బేతాళుడు గారు, అలా మొత్తం నల్ల శాలువా కప్పుకొని ఉంటారు ఎందుకు అని అడిగాడు అనుమానంగా సత్యం. ఈ శాలువా తీస్తే భయపడి చేస్తారు మీరు అన్నాడు బేతాళుడు కోపంగా. వద్దులేండి, తప్పైపోయింది అన్నాడు పద్మనాభం వణుకుతూ. ఇదిగో ఇది తాగండి అంటూ ఒక మట్టి కుండ మట్టి గ్లాసులు అక్కడ పెట్టి వెళ్ళాడు. ఆకలి వేస్తుంది ఏమో గోపి పద్మనాభం ఆ కుండలోని పదార్థాన్ని మట్టి గ్లాసులోకి వంచారు. పద్మనాభం ఆత్రంగా. అంతే, అందరికీ భయం పుట్టిపోయింది. ప్రొఫెసర్ గారు, మీకు పురాతన పరిశోధన కేంద్రంగా ఈ స్థలమే నచ్చిందా అంటూ వణికిపోతూ అడిగాడు గోపి. ఆ గ్లాసులో పోసిన పదార్థం వైపు చూసి అందరూ బిత్తరపోయారు. వామ్మో, రక్తమా అంటూ అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది చరిత. ఇంత ధైర్యవంతురాలు పరిశోధనలకు ఎందుకో అంటూ సత్యం ఆమె ముఖం మీద కాసిన్ని నీళ్లు కొట్టాడు. అక్కడ పెట్టిన నీళ్లు కూడా ఎర్రగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది అండి, వెళ్ళిపోదామన్నాడు పద్మనాభం వణుకుతూ. ఎక్కడికి వెళ్తారు మీరు? లోపలికి రావడం వరకే మీ వంతు. ఎక్కడికి పంపాలో చెప్పాల్సింది వంటగదిలో ఉన్న కొరివి బామ్మను అడగాలి అన్నాడు బేతాళుడు. మీ పేర్లు తగలయ్యా, అవేం పేర్లు రా, పేర్లు వింటేనే తడిసిపోతుంది అన్నాడు పద్మనాభం. ఇంతలో వంటిట్లో నుండి వచ్చింది పొగ. ఆ పొగ వచ్చిందే నా వంటిల్లు అన్నాడు భయంగా గోపి బేతాళుడితో. ఇంతలో వంటింట్లో నుండి చాలా బొంగురు గొంతుతో పీలగా ఒక గొంతు వినిపించింది. బేతాళా, పీక తెగ్గొయ్యాలి రారా, రక్తం పడదువు గాని అంటూ వినిపించింది. అందరి ప్రాణాలు పైనే పోయాయి. ఇంతలో వెలిగించిన కాగడ ఆరిపోయింది. భయం పుట్టి కెవ్వున అరిచారందరూ. నన్ను వదులు, కొర్రిదయ్యమా నన్ను వదులు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు పద్మనాభం. ప్రొఫెసర్ గారు అంటూ పిలిచింది చరిత భయంతో. ఆవులిస్తే పేగులు లెక్క పెడతానన్నాడు ప్రొఫెసర్ అంటూ ఒక రకమైన భయంకరమైన గొంతు వినబడింది. సత్యం కాస్త ధైర్యం తెచ్చుకొని తను సిగరెట్లు తాగుతాడు. లైటర్ కోసం చూశాడు జేబులో. ఇంతలో వెలిగించిన సిగరెట్ వచ్చి అతని మూతికి అంటుకుంది. అబ్బా అంటూ కేకలు పెట్టాడు సత్యం. ఓరి దేవుడో, ఆకలని అడిగితే పీకలు తొక్కోసి అలా ఉన్నారు తండ్రి అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఎటు పరిగెత్తాలో తెలియక కూర్చుని వెనక వైపు దాక్కున్నాడు గోపి. సన్నటి వెలుతురు, ఆ వెలుతురులో కాలిన పిట్టలు వేలాడుతూ కనిపించాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ చదువుతున్నాడు గోపి. హాయిగా మామ కూతుర్ని చేసుకోరా అని చెప్పింది బామ్మ. అది మాట వరుసక దెయ్యంలా ఉంటుంది, నాకు వద్దు అని హాయిగా అడవిలోకి వెళ్తే అన్ని రకాలు చూడొచ్చు, అన్ని రకాలు తినవచ్చనే వచ్చాను. బతుకు జీవుడా, దెయ్యాల మహల్లో పడ్డాన్రా
అని మనసులో అనుకుంటూ భయంగా వణికిపోసాగాడు పద్మనాభం. ఇంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులతో పెద్ద మెరుపులు మెరిసింది. అది చాలా భయంకరంగా వినిపించింది. అతి చెరువులోకి పిడుగు పడినట్లు అనుకున్నారు అందరూ. చిన్నగా సత్యం దగ్గరకు చేరుకుంది చరిత. వామ్మో, నన్ను వదిలేయి అంటూ అరిచాడు సత్యం. నేను చరితను అంది చరిత భయంగా. కాసేపు నీ చెయ్యి పట్టుకుంటాను, ఏమీ అనుకోకు అంది చరిత. అలాగే అన్నాడు లోపల భయపడుతున్నాడు. పైకి ఏమీ ఎరగనట్టున్నాడు సత్య. ప్రొఫెసర్ గారు అంటూ పిలిచారు అందరూ. పురావస్తు పరిశోధన కేంద్రంలోకి వెళ్ళాను, రావడానికి 5 రోజులు పడుతుంది అన్నారు. ఏమైంది ప్రొఫెసర్ గారు? గొంతు అది అలా గొంతు వికటంగా పెట్టి మాట్లాడుతున్నారు ఏంటి? ఆడపిల్లవి నీకెందుకే ఈ వేషాలు అంటే అమ్మా నాన్న పట్టించుకోకుండా వచ్చింది పొగరుతో. ఇప్పుడు భయం వేసి పోతుంది అనుకుంటూ సత్యం చేయి గట్టిగా పట్టుకుని చరిత అంటే ఎంతో ఇష్టమున్న సత్యం అదే అదునుగా ఊరికే అలా దగ్గరికి జరగబోయాడు. అంతే, స్కెల్టన్లా ఒక ఆకారం కనిపించింది వారిద్దరికి మధ్యలో. భయంతో పెద్దగా అరిచారు ఇద్దరు. మీలో ఎవరినైనా ప్రేమించుకుంటున్నారా అంటూ అతి భయంకరంగా అడిగింది ఒక ఆడగొంతు. అబ్బే లేదండి, మాకెటువంటి ఉద్దేశాలు లేవు. ఏమైనా ఉన్నా ఇలాంటప్పుడు అలా ఎలా ఆలోచిస్తామండి అంటూ వణుకుతూ చెప్పాడు గోపి. ఇక తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.